టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం మరియు జీడీకే 11 ఇంక్లైన్ గన్లో ఘనంగా తెలంగాణ కార్మిక సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. పోరాటాలతో పురుడు పోసుకొని కార్మికుల హక్కుల కోసం నిరంతరం పాటుపడుతూ సెవెలప్ గాని ప్రమాద బాధితుల పక్షాన పోరాటంతో పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందు నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మెలో అన్ని సంఘాల కార్మికులను ఐక్యం చేయడంలో తద్వారా తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందు వరుసలో నిలిచిందన్నారు. సింగరేణి ఏ విధంగా ఉండి ఇప్పుడు ఏ విధంగా సింగరేణి ఉన్నది, ఈ సింగరేణి ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కంపెనీ రక్షించుకుంటేనే మన ఉద్యోగాలు ఇంకా 30-35 ఏళ్ళు చేయాల్సినటువంటి యువతకు కానీ కొత్తగా వచ్చేటువంటి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా చూడాలి. ఇందాక నేను ఈనాడులో చూస్తే 51,000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయట. మొన్నటి వరకు 47-48 అన్నారు. ఈరోజు మరి కిషన్ రెడ్డి గారి రివ్యూ మీటింగుల్నే 51,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని. ఈ 51,000 కోట్ల బకాయిలు అనేటి మనకు వచ్చినట్లయితే ఎంత మనకు వడ్డీ రూపంలోనే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల వడ్డీని మనం పొందుతాం. ఈ వడ్డీ పోతుంది, అసలు పోతుంది. మన ప్రాజెక్టులు లేవు, కొత్త బాయిలు లేవు, సోలార్ లేదు, గ్రీన్ ఎనర్జీ, గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ అంటాడు. కర్ణాటకలో బంగారం గనుల కోసం ఎక్స్కావేషన్ చిత్తా అంటారు. వాటి ఇలాంటి అన్ని కూడా కార్మికులను మధ్య పెట్టడానికి ఏ ఒక్క ప్రాజెక్టు ద్వారానైనా ఈరోజు రాజస్థాన్లో సోలార్ కానీ థర్మల్ పవర్ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది. కాబట్టి ఉద్యోగాల కల్పన అనేటువంటిది నీకు ఆలోచన లేనటువంటి ప్రభుత్వం, లాభాలు వస్తేనే ఆ లాభాలలో కమిషన్ల కోసమే ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడలు అయితేంది, ఈ యొక్క ఏఐటీసీ ఐఎన్టీసీలు నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడ కూడా మాట్లాడకపోవడం వల్లనే ఈరోజు సింగరేణి పరిస్థితి ఈ విధంగా దాపురించింది అనేటువంటిది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని, తప్పకుండా ఈ 23 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మీ అందరి సహాయ సహకారాలతో ఈ సింగరేణి రక్షించుకుంటూ అభివృద్ధి వైపు వెళ్లే వైపుగా మన హక్కులను కాపాడుకోవడంతో పాటు మనకు విద్యా, వైద్యం, ఆరోగ్యంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి కృషి చేస్తుంది అనేటువంటిది తెలియజేస్తూ ఈరోజు జరిగే ఏ ఎన్నికల్లో అయినా కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, రేపు రాబోయేటువంటి మన సింగరేణి ఎన్నికలు అయితే దాంట్లో బీఆర్ఎస్ పార్టీని అయితే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ మరొకసారి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత.